సైలెంట్గా ఉందామంటే అలా సైలెంట్గా ఉంటే తమన్నా సింహాద్రి ఎందుకు అవుతుంది? కాదు కదా. మన అక్క రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయింది అడ్డంగా. ఈ రకంగా మన అక్క ఎన్నో పార్టీలు దొరికిపోద్ది. అక్క ఎన్నో పార్టీలో గుంటూరులో రెడ్ హ్యాండ్గా దొరికిపోద్ది, వాళ్ళతో రికమెండేషన్ చేయించుకుని బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా దొరికిపోద్ది. అవి బాహుబలి హీరోయిన్ ఏం కాదు, మళ్ళీ చేసేది చిన్న చితక క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ ప్రాపర్టీస్ చూసుకుంటే మాత్రం బీభత్సంగా ఉంటాయి అక్కయ్యి. సో బెంగళూరు రేర్ పార్టీలో దొరికిపోయాక అక్క ఒక వీడియో పోస్ట్ చేసిందండి. నేను బెంగళూరులో లేను, హైదరాబాద్. అంటే హైదరాబాద్ మరి ఇల్లు చూపించేసాక చెట్ల దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ఒక వీడియో పెట్టేసింది. ఎవరి చెవుల్లో పూలు పెడతారండి అసలు? అసలు వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేసేదో హీరోయిన్లు కాదు, ఏమీ కాదు, సినిమాలు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు. ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ అక్కను మాత్రం నేను వదలను. టైం కోసం ఎదురు చూస్తున్నా. అక్క ఎన్నో చాట్ల దొరికిపోద్ది. అక్క చేసేదే ఈ పనులు. కొత్తగా అందమైన అమ్మాయిల ఆర్టిస్టులని వలల్లో వేసుకుని వాళ్ళని మొసళ్ళకి కోడి నెట్టేస్తారు, చికెన్ని అట్ట వేసి సంపాదించుకుంటుంది అనమాట అక్క బతికి ఇది. అక్క నిగ్గు పగల కొడతా, ముందు చూడు, ఆ రోజు వస్తుంది. గులివింద గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్తైదువుని, అన్నిటికీ నేనే బాధ్యురాలిని, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు, నేనే పెద్ద దిక్కుని, నేను మా అసోసియేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అమ్మో ఇవిడు పెద్ద నోరు మాట్లాడకూడదు అనుకునేవాడు. ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుని కోరుకున్నాను. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ ಯು. ಪ್ರಮುಖವಾಗಿ ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಇದೆಯಾ ತಾರ್ದು ಮುಂದಕ್ಕೆ ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮತ್ತು ಸುಮಾರು ಎಸ್ಪಿ ಪರಮೇಶ್ವರ ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು. ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತರ್ತರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿಯಲ್ಲಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ, ನಮ್ಮವರು ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು, ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಹಾಕುವಂತ ಕೆಲಸ ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತೀವಿ. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ, ಅವರು ಕೂಡ ಒಂದು MDMA ಮಾತ್ರೆಗಳು ಇದಾವೆ, ಡ್ರಗ್ಸ್